హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ గుడి వచ్చేసి పోలేరమ్మ తల్లి గుడి అనమాట. సండే రోజుదనమాట ఈ వీడియో. నేను వీడియోస్ కొంచెం లేట్గా అయితే పంపుతున్నాను, పెడుతున్నాను. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట. ఈ ప్యాకింగ్లు కొంచెం ఆ టెన్షన్ అవన్నీ వల్ల కూడా నైటు నిద్ర లేట్గా, భోజనం లేట్గా అట్లా చేయడం వల్ల కొంచెం హెల్త్ కొంచెం తేడా వచ్చి ఒక 4 డేస్ అయితే బాగాలేదు. అసలు ఈ వీడియోస్ తీయలేదు కూడా. ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న వీడియో కూడా ఇది లాస్ట్ వీడియో, ఇంకా లేదు. ఇంకా నుంచి కూడా ఫ్రెష్గా తీసి పెట్టాలి. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళైతే పొంగల్ పెట్టుకుంటున్నారనమాట. భోజనానికైతే వచ్చాము. ఇంకా వీళ్ళంతా కూడా మా రిలేటివ్స్ వాళ్ళంతా. ఇంకా భోజనం అయితే ఇంకా లేట్ అయిద్ది. గుడికాడ పొంగల్ అంటేనే బాగా లేట్ అయిపోయిద్ది అనమాట. అందుకని అని చెప్పేసి కూర అది తీసుకొని ఎలా ఉందనేది టేస్ట్ చూస్తున్నారనమాట మా వారు. ఇంకా భోజనం అయితే బాగా లేట్ అయిపోయింది. 3:30 అట్లా అవుతుందన్నమాట మేము భోంచేసరికి. తర్వాత ఇక్కడ గుడి దగ్గర మొన్న తిరణాలకి శారీస్ వస్తాయి కదా అమ్మవారికి, అవన్నీ కూడా వేలంపాట అయితే వేశారు. ఇక్కడ అయితే వచ్చాము. ఇంకొంతసేపు కూర్చొని భోంచేసి వెంటనే ఇంకా చీరల వేలంపాట దగ్గర మనకి లేడీస్ అంటే కొనిపోయినా శారీస్ చూడటం అంటే బాగా ఇష్టం కదా. నేనైతే మాత్రం ఏం తీసుకోలేదు, కానీ ఇక్కడ మా రిలేటివ్స్ వచ్చారు కదా, వాళ్ళు కొంతమంది తీసుకున్నారు. ఇంకా గుడి దగ్గర వాళ్ళంతా కూడా చాలా అక్కడున్న శారీస్ మొత్తం మనకి 3 గోతాలు కనిపించినాయి కదా, మొత్తం 4 గోతాలు 5 గోతాలు తీసుకొచ్చారు. మొత్తం అమ్మేశారు. పట్టు చీరలు కూడా ఉన్నాయి. ఒక్కో శారీ అయితే 7,000 కూడా పోయిందంట. 100 అయితే పెడుతున్నారు స్టార్టింగ్. ఇంకా అట్లా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పాట పాడుకొని తీసుకున్నారు. కాటన్ శారీస్, సిల్క్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, అన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయి అమ్మవారికి వచ్చినాయి. ఇవన్నీ అయితే వేలంపాట పెట్టి లేడీస్ అంతా కూడా చాలామంది ఉన్నారు. నేనైతే 7,000 ఒక శారీ పోయిందని చెప్పా కదా, ఆ శారీ అప్పుడైతే అక్కడ లేను. ఎందుకంటే మనకు ఒకళ్ళైతే కాల్ చేశారు. ఆ విషయం కూడా నేను ఆ రోజు లైవ్ పెట్టి డీటెయిల్గా చెప్పాను అనమాట. సండే రోజు లైవ్ పెట్టాను. వాళ్ళు కాల్ చేసింది ఏంటిది అంతా కూడా ఒకసారి అయితే చూడండి. దీంట్లో ఇక్కడైతే శారీస్ అయితే నేను తర్వాత కూడా వచ్చాను. నైట్ అయిపోయింది, పొద్దుగుపోయింది. మేము 3:30 కూర్చున్నామని చెప్పాం కదా, అట్లా 6 అయిపోయింది అనమాట ఆ చీరలో దగ్గరే. తర్వాత వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి నేను లైవ్ కూడా చేశాను ఆ రోజు. మీరు చూసే ఉండుంటారు కొంతమంది, ఎక్కువ మంది చూడలేదులేండి. అది లైవ్ మంది ఫస్ట్ అనమాట. అంతకుముందు కూడా ఒకటి పెట్టాను, కానీ దాన్ని అయితే పెట్టలేదు. ఇవైతే ఇంకొన్ని శారీస్ అనమాట. నేను మీకు చెప్పాను కదా, ఇంకా వేరే వాళ్ళని కూడా అడుగున్నాను మీకు శారీస్ ఇంకా పెడతానని చెప్పేసి. ఇవి వేరే వాళ్ళ శారీస్. ఇవైతే వాళ్ళు మనకి రేట్లు పంపించలేదు. నాకైతే వెళ్ళడానికి కుదరట్లేదు అనమాట. వాళ్ళని అడిగితే నాకు పిక్స్ అయితే పంపిస్తున్నారు. వాటిని మీకు చూపిస్తున్నాను. మీకు ఏదన్నా శారీ నచ్చినట్టయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి నాకైతే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. నాకు పంపిస్తే నేను రేటు, వాళ్ళు అదే చెప్పారనమాట. రేటు కూడా పెట్టండి అంటే, మీకు ఏ శారీ కావాలో చెప్తే దానికి నేను రేటు పంపిస్తానని చెప్పారు. ఓకే అని చెప్పా. మీకు ఏదన్నా నచ్చినట్టయితే మాత్రం నాకు స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి పెట్టారంటే నేను వాళ్ళకి పెట్టి మీకు రేట్ కనుక్కొని చెప్తాను. ఫస్ట్ అయితే నేను వీడియో తీసి పెట్టాను కదా, వాళ్ళనైతే అప్పుడే రేట్ అడిగి తీసుకున్నాను. మనం పర్సనల్గా వెళ్ళి అక్కడ వీడియో తీసుకొని పెట్టినట్టయితే రేటు కనుక్కుంటాము. వాళ్ళ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాం కదా, ముందైతే మనకి ఫొటోసే సెండ్ చేస్తున్నారు. సెండ్ చేశాక మనల్ని మీకు ఏదైనా శారీ కావాలంటే నాకు ఫోటో పెట్టమంటున్నారు, లేదంటే మనల్ని వచ్చి వీడియో తీసుకోమంటున్నారు. నేను వాటి కోసమే ట్రై చేస్తున్నా. రాత్రి కూడా ఒకళ్ళు కాల్ చేసి మీ దగ్గర పంజాబ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి అని అడుగుతున్నారు. మా దగ్గర అయితే ప్రస్తుతానికి లేవన్నాను. నేను కనుక్కుంటాను ఇంకా, కానీ నేను శారీస్ పెడుతున్నారు, కానీ ఇంతవరకు ఒక్కళ్ళు కూడా మనకైతే ఆర్డర్ చేయలేదు. ఆర్డర్ చేయకపోను మనకు ఒక కామెంట్ కూడా వచ్చింది, శారీస్ అమ్మడంలో మీకు ఒక కొత్త ఒరవడి సృష్టించారని. అసలు అది ఎందుకు కామెంట్ పెట్టారో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఆ కామెంట్ నేను ఇప్పటికి డైలీ 4-5 సార్లు చూసుకుంటున్నాను. అది చూస్తే కొంచెం నవ్వు వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఏదన్నా 1-2 శారీస్ లేదంటే ఎక్కువ శారీస్ అమ్మినట్టయితే ఆ కామెంట్ మనకి వర్తిచ్చిద్ది, కానీ వాళ్ళు ఎందుకు పెట్టారో తెలియట్లేదు. ఈ శారీస్ కూడా నేను మీకు కావాలనేం పెట్టట్లా. నా ఫస్ట్ ఛానల్లో చూసుకున్నట్టయితే నేను అంతకుముందు కూడా శారీస్ పెట్టాను, కానీ ఏ శారీ కూడా నాది అయితే చెప్పలేదు. ఎందుకంటే వేరే వాళ్ళు ఉంటే ఇళ్ళ పక్కన వాళ్ళు ఇట్లానే ఫొటోస్ పిక్స్ అవన్నీ పెడితే వాళ్ళు పెట్టమంటే వాళ్ళదే నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను. నా నెంబర్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గమ్ ప్యాకెట్స్ గురించి
మన నెంబర్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు నన్ను పర్సనల్‌గా మీరిట్లా చేనేత అంటున్నారు కాబట్టి మీకు శారీస్ పెట్టండి. మేము తీసుకుంటాము. మాకు శారీస్ కావాలి. మ్యారేజెస్ ఉన్నాయి. ఇంకా కొంతమందొచ్చి పర్సనల్‌గా మిమ్మల్ని కలుస్తాము. మాకు శారీస్ ఇప్పిస్తారా అని అడుగుతున్నారు గానీ ఎవరు మన దగ్గర ఒక శారీ కూడా తీసుకోలేదు. నేను అమ్మలేదు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా. ఉన్నదున్నట్టే చెప్తాను. ఇప్పుడు నేను శారీస్ ఇవన్నీ పెట్టి నా దగ్గర చాలామంది ఆర్డర్ చేశారు. నేనింకా చాలామంది ఆర్డర్ చేశారు. మీకు ఇంకా కావాలంటే త్వరపడండి అట్లయితే చెప్పుకోవచ్చు. కానీ నేను అలా అయితే చెప్పను. ఎందుకంటే నేను ఒక్క శారీ కూడా ఇంతవరకే అమ్మలేదు. మనకసలు ఆర్డర్ అయితే రాలేదు. నేను ఫస్ట్ వాట్సాప్‌లో పిక్స్ పెట్టినప్పుడు కూడా వాళ్ళేంటంటే దాన్ని రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. సరే మనకి ఎందుకు ఇదంతా కూడా ఒక వీడియో తీసి పెడదామని చెప్పాను. ఒక నలుగురికి ఐదుగురికి అయితే పెట్టాననమాట. 3000లో పెట్టండి మేడం, 1500లో పెట్టండి మేడం, లంగావోణీలు పెట్టండి మేడం. అట్లా మనకి మీరు కామెంట్స్లో కూడా చూసుకోవచ్చు. కామెంట్స్లో కూడా అంతే పెట్టారు. మనకి పర్సనల్గా కూడా సేమ్ అదే పెట్టారనమాట. వీటిలో చాలా రకాల శారీస్ ఉన్నాయి. హ్యాండ్లూమ్, పవర్లూము, పట్టులో 2-3 రకాల పట్టులు ఉన్నాయి. ఇవి వచ్చేసి కంచి బార్డర్ ఉన్నాయి. కంచి బార్డర్ మళ్ళీ ఫుల్ వర్క్ కూడా వచ్చింది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి శారీస్ అయితే. మీకు ఏదన్నా కావాలంటే ఇవైతే నాకు ప్రైజులు తెలీదు. మీరు ఫస్ట్ నేను వీడియో పెట్టినప్పుడు తక్కువలో చూపించండి అని అన్నారు. నేను వాళ్ళని రిక్వెస్ట్ అడిగి ఒక 100 అయితే నేను తగ్గించగలిగాను. మీరు ఏదన్నా శారీస్ తీసుకుంటా ఉంటే మనం ఏదన్నా వాళ్ళని ఆఫర్స్ కూడా అడగచ్చు. కానీ నేనైతే మనకి ఆర్డర్ రాలేదు. అసలు మేడమ్స్ అంటే సింగిల్ శారీ కూడా మీరు పంపిస్తారని కూడా అడిగారనమాట కొంతమంది. ఓకే అని కూడా చెప్పాను. కానీ ఇంతవరకు అయితే మనకి ఆర్డర్ అయితే రాలా. నేను అదేంది గొప్పలకు పోయి మొప్పలైతే తెచ్చుకోను. ఎందుకంటే మేము అసలు అమ్మకుండా అమ్మేమని అయితే చెప్పం. ఆ కామెంట్ అయితే నాకు నేను చాలా వీడియోలో చెప్పాలనుకున్నాను. అబ్బాయి ఎందుకులే అని. మా వారైతే కామెంట్స్ గురించి అస్సలు పట్టించుకోమాకు. ఎందుకు నువ్వు కామెంట్స్ గురించి పట్టించుకుంటావు అని. అట్లా కుదరదు కదా! మనం కామెంట్స్ గురించి కూడా పట్టించుకోవాలంటే నెగెటివ్ కామెంట్స్ వస్తే వాటిని అవాయిడ్ చేయొచ్చు కానీ మనకి పాజిటివ్‌గా వచ్చినప్పుడు వాటికి ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వాలి. అప్పుడే మనకి కొంచెం బెటర్‌గా ఉండిద్ది. దీని ముందు వీడియోలో అయితే నేను కాటన్ శారీస్‌కి గమ్ము ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఒక ప్యాకెట్‌కి ఎన్ని శారీస్ పడతాయి, ఎంత వాటర్ తీసుకోవాలి, అవి నీడలో ఆరేసుకోవాలా, ఎండలో ఆరేసుకోవాలా, ఇవన్నీ కూడా చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ వీడియో అయితే పెట్టాను. ఇది చూసారా ఆల్ ఓవర్ అనమాట. శారీ అయితే చాలా బాగుంది కదా! గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషను. ఆల్ ఓవర్ ఫుల్ జరీ వర్క్ అయితే వచ్చింది. అది పట్టు అనమాట, కాటన్ బై పట్టు. శారీస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. వీటిలో ఇప్పుడు నేను గ్రీన్ కలర్ చెప్పాను కదా! అది హ్యాండ్లూమ్ అనమాట. ఇవి కూడా హ్యాండ్లూమ్ ఇవిది హ్యాండ్లూమే. హ్యాండ్లూమ్ వచ్చేసి కుప్పటం కూడా మీకు బార్డర్ అర్థమవుతుండిద్ది. కొన్ని శారీస్ అయితే బాగా అర్థమవుతాయి. ఇది హ్యాండ్లూమ్ శారీయే. మనకి స్కై బ్లూ కలర్ అండ్ నల్ల పచ్చ. ఇది కూడా సేమ్ ఇవన్నీ కూడా కంచి బార్డర్ శారీస్ అనమాట. నాకు ఎడిటింగ్ కూడా చాలా టైం పట్టింది. పిక్స్ కదా అని ఫొటోస్ అయ్యేసరికి మనకి క్లియర్‌గా కనిపించేటట్టు పెట్టుకోవాలి. వీడియో అయితే మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. నేను ఇంకొకళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలి. వాళ్ళు వచ్చి వీడియో తీసుకోమన్నారు కానీ నాకు టైమింగ్ సెట్ కావట్లేదు. ఎందుకంటే మనకి ప్యాకింగ్‌లు, పార్సెల్ వేసి రావడం, ఇంటి దగ్గర పని, వీడియోలు ఎడిటింగు, పోస్టింగ్‌లు ఇవన్నీ కూడా నాకు టైం సరిపోతుంది. టైలరింగ్ మిషన్ దగ్గరకు కూడా చాలా తక్కువ టైం అయితే వెళ్తున్నాను. ఇంకా బయటికెళ్ళి వీడియోస్ తీసుకోవడం అంటే ఇంకా మనం టైం కేటాయించాలి. టైం కేటాయించి వెళ్ళాలి. ఇది కూడా ఆల్ ఓవర్ అనమాట. ఫుల్ జరీ వర్క్ వచ్చేసేసిద్ది. కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉన్నాయన్నమాట. మనకి బయటికెళ్ళి వీడియోస్ తీసుకోవటం అంటే మనం కొంచెం టైం స్పెండ్ చేయాలన్నమాట. నాకు టైం కుదరట్లేదు. టైం చూసుకొని వెళ్ళాలి. అంటే ఫస్ట్ నాకేంటంటే వీడియో తీసేవాళ్ళు. నాకు వీడియో తీసేవాళ్ళ కోసమని నేను వెయిట్ అనమాట. వీడియో తీసేవాళ్ళు ఉంటే వెళ్ళి తీసేసుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ కాల్ చేసి కూడా అడిగారనమాట. ఇది కూడా ఆల్ ఓవరే. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.